ఆయన ఎవరిని, ఆయనను తిట్టినా, ఆయన నిందించినా, అవమానపరిచినా, ఆయనను ఏళన చేసినా, ఎగతాళి చేసినా, ముఖం మీద ఉమ్మించిన, బల్లెముతో పొడిచిన, తల మీద ముళ్ళ కిరీటం పెట్టిన దీనత్వం కలిగి ఉన్నాడు. అమ్మలారా, నా కోసం ఏడవకండి. మీరు మీ దురాశల చెప్పున విడవబడి, మరులు కొలపబడి, అనేకమైన దురాశలలో, శోధనలో పడిపోయి, పాపములో చిక్కుకొని ఎటు తోసకుండా ఉంటారేమో అని చెప్పి మీకోసం ఏడవండి. మీ పిల్లలు అద్దుమీరిపోతారేమో, మాట వినకుండా తిరుగుతారేమో, ఆంబోతుల్లాగా తిరుగుతారేమో, మీ కష్ట సుఖాలు వాళ్ళకు తెలియదేమో, మీ పిల్లల కోసం ఏడవండి. ఏమండి, ఎవరు చెప్పారు నా మీ మాటలు? యేసయ్య చెప్పాడు. అనేకమైన వ్యాధులలో చిక్కిపోతారేమో, వాళ్ళ కోసం ఏడువు. క్రమ పద్ధతి లేకుండా బ్రతుకుతారేమో, వాళ్ళ కోసం ఏడ్చి కన్నీళ్లు కారువు. వాళ్ళు మాట వినకుండా, లోబడకుండా తిరుగుతారేమో, వాళ్ళ కోసం ఏడువు. తల్లి, నా కోసం ఎందుకు ఏడుస్తున్నావు? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు యేసయ్య.